అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివార్ల పంచాయతీలో ఈ రోజు స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ సీనియర్ కార్యకర్త మాజీ ఎంపీటీసీ దూర్య నూకరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ కార్డు రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అలాగే పీనకోట నుండి జాలడ వరకు తారు రోడ్డు మంజూరైందని, ఆ రోడ్డు వేయడానికి ఆటంకాలు లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి పత్రాలు ఇచ్చారు అని సభాముఖంగా తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి పీసా కమిటీ అధ్యక్షులు గుంట తిరుపతి నాయుడు, బీజేపీ పంచాయతీ కార్యకర్త పొట్టంగి సత్యరావన్, టీడీపీ పార్టీ అధ్యక్షులు దుర్య కళావతి, మాజీ సర్పంచ్ రోడి సత్యనారాయణ, పంచాయతీలో ఉన్న మన్యం ప్రజలు పాల్గొన్నారు. ట్రూ9 న్యూస్ అనంతగిరి మండలం రిపోర్టర్ డి మహేష్. అందరికీ నమస్కారం. నా పేరు నూకరాజు అండి. కివర్ల ఎక్స్ఎంపీటీసీ కూటమి నాయకుడిని. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమం, మంచి నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ స్మార్ట్ కార్డు అనే ఆలోచనతో ఈ స్మార్ట్ కార్డు రేషన్ కార్డు ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ రేషన్ కార్డు మన పంచాయతీ కాకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎక్కడ వెళ్ళినా కూడా ఈ రేషన్ కార్డు ఒక కార్డుతో మనకి ఫోన్ ఎలాగో మనకి స్కానింగ్ ఉంటుందో దాంతో పాటు స్కానింగ్ తీసుకొని ఎక్కడ కూడా మన బియ్యం తీసుకోవచ్చు. అవసర నిమిత్తం కోసం 10 కేజీలు తీసుకోవచ్చు, 2 కేజీలు తీసుకోవచ్చు, అన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ కార్డు ఇతరులకు ఎవరు కూడా ఇవ్వకూడదు. మీ కార్డు మీ చేతికి ఉండాలి. అన్నీ ఒక సమస్యలు ఏది ఎదురొచ్చినా సరే కానీ పక్కవాడు అడిగిన కార్డు ఇవ్వకూడదు. మీ కార్డు పక్కనిసారిగా మీ దగ్గర ఉంచుకొని, మీ జేబుకి ఉంచుకొని రేషన్ డిపోకి వెళ్ళి మీ అవసర నిమిత్తం ఎంత ఉంటే అంతవరకు తీసుకొచ్చి ఉంచుకోవాల్సిందిగా సభాముఖంగా కోరుతున్నాను. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రారంభించారు. మరి ఈనాటి సూపర్ 6 ప్రారంభం అయితేనేమి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం నాయకులు డ్వాక్రా మహిళలకు ఉచిత బస్సులు సౌకర్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ మంచి ఆలోచనతో ఉచిత బస్సులు నిర్ణయించడం అయినది. అలాగే డ్వాక్రా సంఘాలకు అయితేనేమి, మరి ఆడబిడ్డలకి అయితేనేమి, ఒక్కొక్క ఆడ మహిళకి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అలాగే పెన్షన్ కార్యక్రమాలు అయితేనేమి, 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అయితే 1500 నెలకి పెన్షన్ ఉన్న వాళ్ళకి అయితే గత ప్రభుత్వము ఒక 500 రూపాయలకి 3 సార్లు 4 సార్లు నెలకి 100 ఇచ్చినట్టయితే గత ప్రభుత్వం. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి ఏకలకులకి అయితే 6000, వృద్ధులకైతే 4000 రూపాయలు పెంచిన ఘనత ఏ ప్రభుత్వం ఉందంటే ఒక్క టీడీపీ గవర్నమెంట్ కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారని సభముఖం తెలియజేస్తున్నాను. ఎన్నో సూపర్ 6 పథకాలు వచ్చాయి. ఈ పథకాలు ఇస్తామని హామీ నెరవేర్చి ప్రజలకు అందుబాటులో ఉండి ఇది మంచి ప్రభుత్వం, మంచి ఆలోచన, మంచి కూటమి ప్రభుత్వం అని సందర్భంగా రాష్ట్రం అంతటికీ మంచిగా పొందిన ఘనత ఉన్నారంటే ఈ నారా చంద్రబాబు నాయుడు అని మీ గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఒక్కొక్క అమ్మఒడి కార్యక్రమం అయితే ఒక్కొక్క కుటుంబానికి 5 పిల్లలు ఉంటే 5 కూడా పిల్లలు ఇచ్చే మరి పెన్షన్ల 5 కూడా మరి అమ్మఒడి ఇచ్చే సందర్భం కూడా ఉంది. అలాగా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఎంతో మంచిగా ఉన్నారు. 2 5 ఉన్నారు. మరి గవర్నీయులైన చంద్రబాబు నాయుడు గారు మరి ఇల్లులు అయితేనేమి ఇచ్చిన ఇల్లులకు ఒక్కొక్క ఇల్లులు కూడా జన్మన్ ఇల్లులకు అయితేనేమి, గ్రామీణ ఇల్లులు కూడా అయితేనేమి వెంటనే బిల్లులు మంజూరు చేసి ఇస్తున్నారు. గత ప్రభుత్వం కూడా డబ్బులు ఇవ్వలేని ఎడలుగా వదిలేస్తారు. ఇప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సౌకర్యాలుగా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఈ డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు కూడా కూటమి ప్రభుత్వంకి మంచిగా ఆలోచించి మంచి ప్రభుత్వం అని మంచి చూసి రాబోయే 2029 నాటికల్లా మంచిగా ఆలోచించి మళ్ళీ ఇదే ప్రభుత్వం ఉండాలని కోరుకొని ప్రజలు కూడా నిర్ణయించుకుంటారని సభముఖం నేను తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ఈ కార్డులు ఇచ్చారు మంచి ఆలోచనతో. గతంలో ఉన్న ప్రభుత్వం అయితే ఒక బిస్కెట్ బిల్లకు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి ఒక ఫోటో పెట్టుకునేవాడు. అలాంటిది గౌరవనీయులైన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వాళ్ళు ఈ ఫోటో గవర్నమెంట్ ముద్ర ఏదైతే ఉందో ఆ ముద్రతోనే మంచి ఆలోచనతో పోయి కార్డు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ కార్డు కూడా ఫోటో పెద్దది పోటీ పెట్టుకొని చిన్న కార్డేమో చిన్నది పెట్టుకొని ఇచ్చేవాళ్ళు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. ఇది మంచి ప్రభుత్వము, మంచి ఆలోచన ప్రభుత్వం, అందరికీ మంచిగా తీసుకున్న ప్రభుత్వం అని ఈ సభముఖం తెలియజేస్తున్నాం. అదే ముఖ్యంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు మేము ఎన్నో రోజులు పెట్టి కష్టపడి రోడ్డు కావాలని రోడ్డుకి చాలా మట్టుకి కలెక్టర్ దగ్గర, మినిస్టర్ దగ్గర వెళ్ళి తిరిగాము. మరి ముఖ్యమంత్రి వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నగారు
మరి బల్లగారి కార్యక్రమంకి వచ్చి గిరిజన ప్రాంతంలో ఉండి డెవలప్ చేయాలని 1000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఏజెన్సీ ప్రాంతం డెవలప్ చేస్తున్నారు. మరి ఈనాటి మా కివర్ల పంచాయతీ నుండి అనంతగిరి మండలం చెందిన పెదకోట కివర్ల పంచాయతీ 2 పంచాయతీలకి పెదకోట నుండి కివర్ల వరకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇచ్చారండి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇచ్చారండి. ఇది మా దగ్గర పత్రాలు ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి, ముఖ్యమంత్రి వారికి, కూటమి నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కివర్ల ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే మన ఈ ముఖ్యంగా మనం ఎప్పుడని ఎదురు చూస్తున్నాం. మన కష్టాలు తొలగించడం కోసం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు పినకోట నుండి జాలడ్ నుండి తార్ రోడ్డు మంజూరు చేయడం అయింది. ఆ రోడ్డు నిన్ననే శాంక్షన్ కాపీలు ఇచ్చారు. మన చేతిలో కాపీలు కూడా ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇచ్చారు. మనమందరూ కూడా కృషి చేసి రోడ్డు కూడా జై గారు చెప్పారు. మీకు ఇవాళ పంచాయతీ వాళ్ళందరూ కూడా కష్టపడుతూ మీ రోడ్డు మీరు చేసుకోండి. అవుటర్స్ ప్లేయర్స్ వారు వస్తే రోడ్డు ఎలాగంటే అలా చేసేస్తారు. మీ రోడ్డు మీరే చక్కగా చేసుకోమని జై గారు కూడా నేను చెప్పడం జరిగింది. మన తార్ రోడ్డు పినకోట టు పెదకోట నుండి జాలడ్ వరకు కూడా మంజూరు చేయడం జరిగిందనేసి సభాముఖం తెలియజేస్తున్నాను.